తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కన్నా ఇప్పుడు కొత్తగా నిలదొక్కున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో మేము పనులు చేసుకోవాలన్నా, ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఇంకో దూరం కలుసుకొని పోవాల్సిన పరిస్థితి మాకు ఉంటుండే. ఇప్పుడు మా ఎమ్మెల్యేను అందుబాటులో మేమే స్వయంగా వెళ్ళి అన్నా మేము వస్తున్నామంటే తొందరగా మాకు అపార్ట్మెంట్ ఇచ్చి తీసుకొని మా సమస్యను మేము చెప్పుకొని మేము ఏం పనులు చేయాలన్నా అన్నగారు మాకు చేసేదంత ఇదిగా ఉన్నది. గతంలో వాళ్ళు చేసిన ప్రభుత్వంలో మేము వెళ్ళాలన్నా మా సమస్య చెప్పాలన్నా చాలా ఇబ్బంది ఉండే. అసలు డబల్ బెడ్రూమ్ అనేది మా విలేజ్కి ఇప్పటికి వచ్చిన పాపన లేదు. మాది జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలం కొండాపూర్ అండి. మీరు కూడా ఎంక్వైరీ చేసినా మీరు ఎవరైనా అడిగిన సమస్య గురించి చెప్తారో ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిన పాపన లేదు. రెండోది, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో కూడా 2 గ్యారెంటీల గురించి ప్రతిపాదన పెట్టారు. వాళ్ళు ఏది కరెంట్ బిల్ కానీ, సిలిండర్ కానీ ఉచితంగా 500కి ఇవ్వడం కానీ ఇలాంటివి పెట్టారు. మేము ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. గత ప్రభుత్వం చేసిన హామీలు ఇప్పటికి ఇంకా తీర్చని కూడా చాలా ఉన్నాయి. వాటిని మేము వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకున్నారు. రెండోది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళకి టైం ఇస్తే చేస్తారు. వాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చాం మనం గత ప్రభుత్వంకి. ఈ ప్రభుత్వం కూడా మనం టైం ఇస్తే వాళ్ళు చేస్తారు. చూద్దాం, వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలన కరెక్ట్ చేస్తేనే వీళ్ళకి ఛాన్స్ ప్రజలు ఇస్తారు. వీళ్ళు కూడా అలాగే చేస్తే 5 ఏళ్ళకి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పగలుగుతారు. ఇది ప్రజలు గ్రహించాలి. ఈసారి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. పబ్లిక్ చాలా ఆలోచన చేసి తీర్పిచ్చారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఓకే, దీన్ని మేము స్వీకరిస్తున్నాం. గత ఇంతకుముందు కేసీఆర్ పాలన 10 సంవత్సరాల పాలనలో ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు. ఉన్న ధనవంతులు వేసారు. అలా కుటుంబ పాలన జరిగింది. ఎమ్మెల్యే దగ్గరకు పోవాలంటే మా ఎమ్మెల్యే రమేష్ బాబు, చెన్నమన్ రమేష్ బాబు జర్మన్లు ఉంటుండే. పోవాలంటే 3-4 నెలలు కావాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు అటువంటి మాజీ శ్రీనివాస్ ఫోన్ చేయగానే మా ఇంటికి వచ్చి మా సమస్యలు తీరుస్తుండు. ఎన్నోసార్లు ఇవాళ 3 సార్లు వచ్చిండు. ఇప్పటికి ఆ పిలుపుతో మేము బూత్ అధ్యక్షులం హైదరాబాద్ రావడం జరిగింది. చాలా సంతోషం. పథకాలన్నీ అమలు అవుతాయి. కేవలం 100 రోజులు ప్రజలకు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. 100 రోజుల హామీలు నెరవేర్స్తాయని 6 గ్యారెంటీలు చెప్పిండు. 2-3 అయినాయి. 26 తారీఖు ఈ ఉజ్వల కరెంటు మీటర్ 200 యూనిట్లు, అదొకటి గ్యాస్ సిలిండర్ 500కు, ఇవి 2 అమలు అవుతాయి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 10 సంవత్సరాలు చేసింది ఏం లేదు అన్న. ఇప్పుడు 3 మంత్స్ అవ్వట్లేదు కదా. అప్పుడే టైం లేకుండా ఏం చేయలే అంటే ఏముంటుంది అన్న. అలాగే టైం ఇస్తే అర్థమవుతుంది. ఉన్న అంతా అప్పులు వేసిపోయింది ఆయన కేసీఆర్ సాబ్. మనకు తెలంగాణ సాధించి ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ చేసి మన తెలంగాణకు పెద్ద అప్పుల కుప్ప చేసిండు. కాబట్టి తెలంగాణ మళ్ళీ పబ్లిక్ కోరి మన తెలంగాణకు తెచ్చి మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మనకు మంచి జరుగుతుందని ఆశతోటి పబ్లిక్ అందరూ మన తెలంగాణను గెలిపించారు. తెలంగాణ ఈ నుంచి అన్ని పథకాలు పెట్టింది. మంచి చేస్తారని ఆశిస్తూ మంచి జరగాలని కోరుకుంటూ చాలా అనుకుంటున్నాము. చాలా ఇబ్బందులు పడ్డాము. ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళు దొరలదే రాజ్యం. ఏది చెప్పినా వాళ్ళన్నదే. ఒక కార్యకర్త మిగిలినయలేరు, ఎవరిని మిగిలినయలేరు. ఏదైనా వాళ్ళు చెప్పిందే వేదం. ఆ పూర్తి చేసారు. వాళ్ళకు ప్రజలే కరెక్ట్ గుణపాఠం చెప్పారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. మాది కామారెడ్డి డిస్టిక్, మా డిస్టిక్, మా నియోజకవర్గం చెబ్బిరల్లి. ఇప్పుడు చెబ్బిరల్లిగా మంచి హోదా వచ్చింది. చాలా సంతోషం. మన పార్టీ అధిష్టానానికి మేము ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న చాలా అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొన్న కొత్తగా. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ చేసిన పనులన్నీ కరెక్ట్లు. దళిత బంధాన్ని పెట్టి మనిషిని ఆగం చేశారు. అందరిని ఆగం చేసేవారు. ప్రజలు తిరగబడి కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ వచ్చి నుంచి 6 గ్యారంటీలల్లా 4 పథకాలు అమలైనవి. 4 పథకాలలో బస్ ఫ్రీది, లేడీస్ సంతోషంగా ఉన్నారు. అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం గారు కరెంట్ ఇస్తుండు. పంటలు పండుతున్నాయి. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇక ముందు కూడా చేయబోయేది కూడా బాగానే ఉంటుంది. మాకు కూడా నమ్మకం ఉంది. ప్రజలకు కూడా నమ్మకం ఉంది. బాగానే చేస్తుండు. మంచిగా అవుతుంది తెలంగాణ. బస్సులు కూడా పెంచారు. పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. బస్సులు కూడా పెంచిండు. ఇంకా కొన్ని బస్సులు కూడా పెంచుతా అని చెప్పిండు సీఎం గారు. చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గ్యారంటీలు అమలు చేస్తుంది, నెరవేర్చుకుంటుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ చేస్తుంది. ఇది నా విజ్ఞప్తి. సార్, మాకు పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగా అనిపిస్తుంది సార్. లేడీస్కి కూడా బస్సులు చాలా ఫ్రీ అన్నారు కాబట్టి ఫ్రీ కూడా పెట్టారు సార్. కాకపోతే
మాకు ఇప్పుడు చాలా డెవలప్గా అనిపిస్తుంది సార్. రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లే వర్ధిల్లాలని మేము అనుకుంటున్నాం సార్. రైతు భరోసా కూడా అతి త్వరలో వేస్తానంటున్నారు. 100 రోజులు టైం ఇచ్చారు కదా సార్, 100 రోజులు కంపల్సరీ వాళ్ళు నెరవేరుస్తారు. దొరల పాలన వేస్తారు. మాకు ప్రజావధులకు పాలన అనేది ఐక్యమత్యంగా ఏర్పడింది సార్. రేవంత్ రెడ్డి చాలా మాకు బాగా ఇష్టం సార్. ఐ లైక్ యూ సో మచ్ సార్. గత ప్రభుత్వం అంతా దొరల వల్లనే వాళ్ళకి ఇది చేసింది సార్. దొరల పరిపాలన జరిగింది సార్. ఇప్పుడు మాలాంటి పేదవాళ్ళ పరిపాలన కూడా జరుగుతుంది సార్. మాకు ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా అనిపించింది సార్. మాకు డైరెక్ట్ లోపలికి పోయే అవకాశం కూడా కల్పించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుచున్నాం సార్. ఈ దొరల పరిపాలన పోయింది, కాంగ్రెస్ పరిపాలన వచ్చింది రేవంత్ రెడ్డిది. చాలా సంతోషము. మీ దొరల పరిపాలన ఏం సవలతు కూడా కాలేదు, ఏం కూడా అభివృద్ధి కాలేదు. ఇప్పుడు ఈ హామీలు అయితే ఏమున్నాయో ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి పూర్తి చేస్తాడు. మరి రైతు బంధు కూడా పడుతుంది, పడతలేదు పబ్లిక్ బంధనం చేస్తుంది, కానీ రైతు బంధు కూడా పడుతుంది. రుణం మాఫీ కూడా చేస్తాడు, రుణం మాఫీ చేస్తుంది. ప్రతి ఒక్క సవలతు కూడా మంచిగా ఉంది. ఇప్పుడు బస్సు అంటే బస్సులు ఇప్పుడు స్త్రీలకు లేడీస్కు బస్సులు కూడా సౌఖ్యం మంచిగా చేసింది. బస్సులు కూడా ఎక్కువ ఇచ్చిండు. అన్ని విధాల సౌఖ్యం మంచిగా ఉంది. ఇప్పుడు పింఛన్ కూడా అమలు అవుతుంది. పింఛన్ కూడా 4000 పింఛన్ ఇస్తారు. వృద్ధులు కూడా పింఛన్ ఇస్తున్నారు. అన్ని విధాల సౌలభ్యం అవుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దూరాల పరిపాలన పోయింది. జై కాంగ్రెస్.